ఈ వారం అంతా కొంచెం ఎక్కువ ప్రయాణాలు చేసాం పాస్టర్మ్మ నేను. ఎందుకంటే మొన్న 40 రోజులు ఉపవాసాలు, తర్వాత 30 రోజులు ఈ స్తుతి కోటాలు, జనవరి 1 క్రిస్టమస్లు, తర్వాత ఉపవాస కోటాలు, బల్లారాధన. అందుకని ఎటు పోలా. దూరం నుండి కొంతమంది రోగులు అయ్యారు సంఘంలో. కొందరు మొట్టమొదటగా రోగుల్ని సందర్శించాలని ఈ సంవత్సరం ఈ మొదటి వారంలో అట్లా రోగుల కోసం ప్రయాణాలు చేసి మన సంఘ బిడ్డల్లో అనారోగ్యంగా ఉండి బాగలేని వాళ్ళ ఇల్లు దర్శించాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చక్కగా వెల్దుర్తి రాని వాళ్ళ అబ్బాయికి బాగల పాపం, వాడికి కడుపులు నొప్పి, తర్వాత అరక్క కొన్ని స్కూలుకి కూడా 1 రోజులు పోలా. ఆ ఇల్లు దర్శించి వెల్దుర్తి వెళ్ళి కాస్త ప్రార్థనలు చేసి వచ్చాం. తర్వాత అక్క వాళ్ళ అబ్బాయికి జ్వరం వచ్చి బైరన పడి బాగాలేకపోతే అక్కడ ఆ ఊరు దర్శించాం. 2 తర్వాత తాళ్ళపల్లి ఆర్మీ అన్న చానాళ్ళ తర్వాత వచ్చాడు, సంవత్సరం తర్వాత. ఆ కుటుంబాలు దర్శించాం. 3 ఊర్లు. తర్వాత దీవెన చెల్లి ఉంది కదా మన సంఘంలో. దీవెన వాళ్ళ భర్తకి గాల్ బ్లాడర్లో పసరతిత్త అంటారే, దాంట్లో రాళ్ళు వచ్చినాయి. ఆపరేషన్ చేశారు. కరెక్ట్గా జనవరి 1 క్రిస్టమస్ మధ్యలో అది జరిగింది. వాళ్ళ ఊరు బీరవల్లిపాయ అని, సత్తెనపల్లి యువతల పిడుగురాళ్ళకి మధ్యలో బెల్లంకొండ దాటిన తర్వాత ఇంక వాళ్ళు ఒకరోజు ఆ ఊరికి వెళ్ళి వచ్చాము. ఇక ఇట్లా ప్రయాణాలు ఈరోజు. తర్వాత నిన్నటి దినం మాత్రం నిన్న కూడా కొంచెం లేము. కారంపూడిలో నోబెల్ ఉన్నాడు కదా, హాస్టల్ అక్క వాళ్ళ అత్తమ్మ చనిపోయిన సంవత్సరకం జ్ఞాపకార్థ కూటం అయితే వాక్యం చేయటానికి పిలిస్తే ఆడికి వెళ్ళాం. ఇక ఈ వారం అంతా ఇట్లా ఈ పనుల మీద ఉన్నాం. దేవుడి వారం అంతా ప్రయాణాల్లో కాపాడినందుకు దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్న మన ఊరికి జాన్వేస్లీ అన్న వచ్చాడు, చూసారా అందరూ? హల్లెలూయా. మా డేవిడ్ అయితే 5 గంటల నుండి ఆ రోడ్డు మీద నిలబడ్డాడు. అన్నం చూడాలని. కారు పోయింది అంటే ఈ లోపల, ఎప్పుడు పోయింది తెలియదు, కారులోనే చూస్తున్నాడు. తర్వాత మళ్ళీ చలిలో వచ్చేటప్పుడు నిల్చున్నారు. అర్పణ అయితే పోయి చెయ్యి ఇచ్చి ప్రార్థన చేయించుకొని కానుక పెట్టి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. వీడు అప్పటి నుండి ఉంచి ఆ టైంలో యువతలకు వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచి సేవకుడు. శనివారం అయ్యి మీకు ప్రార్థనలు చేయలేకుండా వెళ్ళిపోయాడు. అదే ఇంకొక రోజు అయితే అందరికి ప్రార్థన చేసేవాడు. రాత్రి అంతా ప్రయాణం పాపం. సుమారు 11ంటికి వెళ్ళాడు మన ఊరు నుండి. 12, 1, 2, 3, 4 అయింది. 5 గంటల పైన జర్నీ అయింది కారులో. ఆయన ప్రయాణాల గురించి ఇక రాత్రి కాసేపు ప్రార్థన చేసి పూనుకున్నాం. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. తర్వాత ఈ వారంలో అటు ఆ సండే స్కూల్కి షెడ్ వేద్దామని ఉన్నాం. ఆ పిల్లలేమో ఆ వంటగది దగ్గర కూర్చోలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని ఒక 7,000 పెట్టి పిల్లర్స్ తెప్పించా. అంటే సిమెంట్ పోల్స్ వెళ్ళా. తర్వాత తీసుకోవటానికి ఈజీగా ఉండటానికి సిమెంట్ పోల్స్ ఒక 7,000 పెట్టి దేవుడు ఆ పోల్స్ ఇచ్చాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. తర్వాత కొంచెం ఐరన్ కావాలి, అది వేసి ఇక ఈ వారం రేపు సెలవు లేక పిల్లలకి మధ్యాహ్నం నుంచి కాస్త భోజనం చేసి ఆ ఎమ్మానీలు, కుమారు, సన్ని, సాగర్లు, మాణిక్యాలు ఇట్లా వీళ్ళు కాసేపు కాసేపు వస్తే 2 నుండి 2 గంటలు 4 దాకా పని చేస్తే షెడ్ అయిపోయింది మంది. మామూలుగా సిమెంట్ పోల్స్ పోతాం. రేపు వారానికి ఎట్లయినా ప్రిపేర్ చేయాలని ఉన్నాం. దేవుడి సహాయం చేయును గాక. ఆమేనండి. ఆమేన్. తర్వాత దేవుడు నాకు ఒక ఆలోచన ఇస్తే సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు కూడా వెల్దుర్తిలో ఉదయం పూట ఈ పిల్లల సెలవులే కదా, కాస్త సండే స్కూల్ టీచర్లు 2 పెట్టుకుని నేను అక్క జీవన వెళ్ళి పిల్లలు అటు ఇటు తిరగకుండా కాస్త వాళ్ళకి దేవుని వాక్యం నేర్పించి సండే స్కూల్ పెట్టి వద్దామని ఉన్నాం. మంగళవారం 2 రోజులు పెడతాం. తర్వాత తేరాల కుదిరితే కళ్ళకొంట. ఈ వారంలో ఇట్లా పిల్లలకు ఇళ్ళ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళకు వాక్యం నేర్పించాలని ఆశతో ఉన్నాం. అట్లా ప్రయాణం చేయబోతున్నాం. ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. బైబిల్లో పెట్టుకోండి. 9:15 అయింది. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ప్రభువా యేసయ్య మీ నామాన్ని బట్టి స్తోత్రాలని చెప్పండి.
స్తోత్రాలనండి. స్తోత్రాలయ్యా, మీ కృపను బట్టి అయ్యా స్తోత్రం. దేవ, గడిచిన వారం అంతా ప్రయాణాల్లో కాపాడినందుకు వందనాలు. మేము దర్శించి వచ్చిన బిడ్డలకు స్వస్థపరచండి, స్వస్థపరచండి అయ్యా. సుభాషును కూడా స్వస్థపరచండి. కడుపులో కీడు తొలగించండి, ఆరోగ్యాన్ని దయచేయండి. రాని బిడ్డలిద్దరిని స్వస్థపరచు. దీవెన వాళ్ళ భర్తను స్వస్థపరచు. అక్కని తన భర్త బిడ్డను స్వస్థపరచు. రోగులైన వారిని సంఘ బిడ్డల్లో కనికరించయ్యా, కనికరించు దేవా. వారిని స్వస్థపరచు, ముట్టు బాగు చేయండి తండ్రి. దుష్టుని తొలగించు, సహాయం చేయండి. సిలువు రక్తం పోయండి, ఆరోగ్యవంతులుగా చేయండి దేవా. మేము ఇంకా వెళ్ళలేని కుటుంబాలను బట్టి మమ్మల్ని క్షమించండి. చిన్నపిల్లలను రక్షించండి దేవా. కనికరం చూపండి. పిల్లల మధ్య పరిచర్య విషయంలో ఈ సంవత్సరం ద్వారం తెరవండి. నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. గట్టి చూతారా? 3 సార్లు చేతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అండి. బిగ్గరగా అనండి, హల్లెలూయా. మంచిది. మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అమ్మ, అందరికి వందనాలు, అందరికి వందనాలు, వందనాలు. సెల్ ఫోన్ చూడగాకు, పెట్టుకోగాకు. హల్లెలూయా. తర్వాత చూడండి, ఇక దేవుడి వాక్యాన్ని విందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. నిర్గమాకాండం 20. హనుమాన్ జంక్షన్ పాస్టర్ గారు దేవదాస్ గారి వాక్యం విన్నారా మీరు? వినలేదా? వినాల్సిన ఆయన దగ్గర పోరు, నాకు తెలుసుగా. ఆయన మంచి వాక్యం చెప్పాడు, భలే చెప్పాడు. ఎందుకంటే ఆయన యేసన్న గారితో సమకాలికుడు కదా. ఈ అన్నేం శిష్యుడు యేసన్న గారికి. ఆయన యేసన్న గారితో సమకాలికుడు, భలే వాక్యం చెప్పాడు ఆయన. నేను ఏడ వింటా ఉన్నా, అన్న నువ్వు వెళ్ళొచ్చు కంటే నన్ను పిలిస్తే వెళ్ళేవాడిని. ఇంటి ఎదురే కదా, ఒక మాట పంపిస్తే వెళ్ళేవాడిని. పిలవనప్పుడు వెళ్తే అగౌరవంగా ఉంటుంది, మర్యాదగా ఉండదు కదా. అందుకని అక్కడ వాక్యం పెట్టుకొని వింటా ఉన్నాం. కొంచెం వాక్యాలు పెట్టాల. వాళ్ళిద్దరూ స్పీకర్లు వచ్చినప్పుడు వాక్యాలు పెట్టాల్సింది. వాళ్ళు చెప్పి వింటే బాగుండేది, రూపులైన అంతా వినేవాళ్ళు. వినే ఆశ అందరికి ఉంది. వాళ్ళిద్దరి వాక్యాలు వినిపించాల. లైవ్లో మాత్రం వచ్చినాయి, వాటిని చూస్తూ ఉండం. మంచి వాక్యాలు చెప్పారు. దేవదాసు గారు బాగా చెప్పారు. రాత్రి అరగంటకు పడిపోయారు, మీరు అందరూ చూస్తూనే ఉండ లైవ్లో. ఎక్కడికక్కడ తలలు అరిచారు. అంటే అన్న ప్రయాణాలు చేసి అరిచిపోయి తిరిగి ఏడ మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక మీరు రండి. ఇక్కడికి వచ్చేసారా? ఇంక అయిపోయిందిగా. ఎరువేసి వెళ్ళారు వాళ్ళు. ఏవేశారు? విత్తింది ఒకరు, నీరు పోసింది. ఎరువు ఎక్కువ కూడా వేయకూడదు. ఎత్తే ఏమైంది? చచ్చిపోయింది. ఎరువు ఎక్కువ ఎత్తే ఎరువు అయిపోయింది. ఇక మీరు చక్కగా వాక్యాలేనండి, దగ్గరికి రండి, పట్టుకోండి వాక్యం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4, 5 వచనాలు, 6 వచనాలు. పైన ఆకాశం అందే కానీ బైబిల్లో పెట్టుకోండి, నేర్చుకోండి. అన్నా జాషు అన్న పట్టుకో సాజీ. స్తోత్రం. సెల్లు తీయండి నాయన. కాసేపేలే, మళ్ళీ అరగంట తర్వాత ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం. హల్లెలూయా. చూడండి 20వ అధ్యాయం 6వ వచనం 4 నుండి. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైన విగ్రహం నువ్వు చేసుకొనకూడదు. వాటిని అది ఆజ్ఞ. అంతవరకు ఆజ్ఞ. ఎందుకో చెబుతున్నాడు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు అది కరుణించు వాడినై ఉన్నాను. హల్లెలూయా అనండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంక బాగా వినండి. ఇది 2వ ఆజ్ఞ. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ప్రత్యక్షపు గుడారంలో నిబంధన మందసం ఉంది. ఆ మందసం మీద కరుణాపీఠం ఉంది. కరుణాపీఠం మీద 2 కెరూబులు ఉన్నాయి. ఆ పెట్టె మూత తీసినప్పుడు లోన చిగురించిన అహరోను చేతి కర్ర ఉంది. 2 మన్నాగల బంగారు పాత్ర. 3 నిబంధన రాతి పలకలు. దేవుడైన యెహోవా చేత్తో రాసిచ్చిన 2 పలకలు. ఎన్ని చెప్పండి? కేళ్ళు తీయండి. ఎన్ని పలకలు? 2 పలకలు. ఈ 2 పలకలు కూడా 2 నిబంధనలకు గుర్తని ముందే చెప్పాడు. పాత నిబంధన, కొత్త నిబంధన. 2 పలకల మీద ఇచ్చాడు.
ఒక పలక మీద ఆజ్ఞలు దేవుడు కొరకు ప్రతి మానవుడు చేయాల్సింది. రెండో పలక మీద ఆజ్ఞలో ఇరుగు పొరుగు వారి కొరకు మనుషుల కొరకు చేయాల్సినవి. దేవుడి సేవ, మానవుల సేవ. చెప్పండి ఏంది? దేవుని సేవ, మానవుల సేవ. దేవుని దయ, మానవుల దయలో వర్ధిల్లాడు కదా. అక్కడ నేను ఇందాక మనం చదువుకున్న వాక్యలో దేవుని కొరకు చేయాల్సింది ఒక పలక, మానవుల కొరకు చేయాల్సినవి ఇంకొక పలక. రెండు పలకల మీద మొదటి ఆజ్ఞ మనం చెప్పుకున్నాం. చెప్పండి, ఒకటో ఆజ్ఞది. ఒకటో ఏళ్ళు తీయండి. ఏళ్ళు తీయండి. ఇంకా రండి, పైకి రండి. తీయండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండు రాతి పలకల మీద ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని? తలబొట్టుకున్నావు ఎమ్మానీలు, అప్పుడే పేలు చూసుకుంటున్నావు. సరి కూర్చో, విను. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు. పట్టుకోండి. ఒకటోది ఏంది? నేను తప్ప నీకు. చెప్పండి, యాక్షన్ చేయగాకండి. చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఇటు చూసి చెప్పు, దాంట్లో చూసి చెబుతున్నా అంతే ఉంటుందిలే, చూసి చెప్పు. నువ్వు కాపీ రైటింగ్ లాగా ఉంది. ఇటు చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒకటి. రెండోది, పైన ఆకాశం అందే కానీ కింద భూమి కింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను చెక్కిన విగ్రహమునైన నువ్వు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. అది అంతవరకు 2 ఆజ్ఞలు. ఇప్పుడు నేను అనుకున్నా, నిజంగా ఆలోచిస్తా ఉన్నా, 10 ఆజ్ఞలు చదువు రాని వాళ్ళు స్త్రీలలో ఎవరన్నా జీవిత చీరాన్ని వెళ్దాం అనుకోండి, ఏం చేద్దాం? 10 ఆజ్ఞలు చెప్పండి, చీర గెలుచుకోండి. పురుషులకేమో 10 ఆజ్ఞలు చెప్పండి, ప్యాంటు షర్ట్ గెలుచుకోండి. కుర్రోళ్ళకేమో 10 ఆజ్ఞలు చెప్పండి, యాపిల్ ఫోనా ఏడయ్యా, ఫోన్ కావాలా? 10 ఆజ్ఞలు పోటీ పెడతా. నిజంగా సంఘంలో మీరు 10 ఆజ్ఞలు చెప్పాల్సింది. చదువు ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఉంది. ఈ 10 ఆజ్ఞలు అయిపోయే లోపల చదువు ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది, చదువు లేని వాళ్ళకేమో నోటితో చెప్పటం ఉంటుంది. ఎట్లా బట్టి నేర్చుకుంటారో తెలియదు. ఆజ్ఞలు తెలుసుకోవాలి. హల్లెలూయా. మంచి చీర నిజంగా ఇస్తాను మీరక్క, మరి ఏం చేస్తారు కానీ ఎండిక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ ఆజ్ఞ ఈరోజు ఏం ఆజ్ఞ? 2వ ఆజ్ఞ. మీరు ఇప్పుడు చిన్నపిల్లల్లాగా ఉంటే నేర్చుకోగలరు. ఇప్పుడు నేను కూడా ఒంటరిగా ఉండి నేర్చుకుంటా దేవుడి పాదాల దగ్గర. తెలుసా మీకు? ఇవన్నీ చెబుతున్నానంటే ఏకాంతంగా ఒంటరిగా ఉండి నేర్చుకుంటా. రాత్రులు మోకాళ్ళు లేసు, సాగిలపడు, ఏడ్చు, వాక్యం ఇవ్వమని పట్టుకొని, సెల్ ఫోన్ పట్టుకొని కాదు, బైబిల్ పట్టుకొని, పిల్లలను వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి ప్రార్థన చేస్తా. వాక్యం ఈ ప్రభువా, నీ జనాలు, నీ ప్రజలు, వాళ్ళకి నేనేం చెప్పాలని చెబుతూ ఉంటుంటే, దేవుడు నాకు ఆలోచన చెబుతూ ఉంటుంటే ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా అర్ధరాత్రులు లేచి అప్పుడు రాసుకుంటా వాక్యం. అది తెచ్చి నేను నేర్చుకొని మీకు నేర్పిస్తున్నా. మీరు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మనం ప్రతిరోజు నేర్చుకోవాలి, మార్చుకోవాలి, దిద్దుకోవాలి. ఏం చేయాలి? దిద్దుకోవాలి. అప్పుడు మనం అంతం వరకు నిలబడతాం దేవుళ్ళో. నాకు తెలుసు అనుకుంటే నిలబడలేము, పడిపోతాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం కళ్ళి చూడండి. రేకులు ఉన్నాయా? పైన ఏముంది? ఆకాశం. ఆకాశమందు కానీ కింద భూమి మీద అనుకోండి. తర్వాత భూమి కింద నీళ్ళ ఎందే కానీ 3. ఆకాశం, భూమి, నీళ్ళు. ఆకాశం, భూమి, నీళ్ళు. ఆకాశానికి భూమికి మధ్యలో గాలి ఉంది. ఏముంది? గాలి ఉంది. ఆకాశంలో ఏం రూపాలు ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. కొంతమంది ఉదయాన్నే లేచి తూర్పు దిక్కు దండం పెడతారు. మా డేవిడ్ అన్న, నాన్న మా టీచర్ ఏందన్నా క్వశ్చన్ చెప్పకపోతే తూర్పు తిరిగి దండం పెట్టరా అంటుంది అన్నాడు. మరి ఏం చేద్దాం, నేను నేగలేకలే అన్న. తూర్పు తిరిగి దండం పెట్టనిందంట. ఇప్పుడు చూడండి, పైన ఆకాశమందు మనకు కనపడే ఏ రూపమైన, సూర్యుడి రూపమైన, చంద్రుడి రూపమైన, నక్షత్రాల రూపమైన, పక్షుల రూపాలైన, ఏ రూపమైన, గాలిలో విహరిస్తున్న ఏ రూపమైన, భూమి మీద ఉన్న ఏ రూపమైన మనుషులు, భూమి మీద మనం ఉన్న మనుషులు, జంతువులు,
పశువులు, ప్రాకు పురుగులు, 2 కాళ్ళు ఉన్నోళ్ళు 4 కాళ్ళు ఉన్నాయి. ప్రాకు పురుగులైన ఎవరైనా కంటికి కనబడే ఏ రూపమైన నీళ్ళల్లో ఏముండయి? వెరీ గుడ్. ఆదివారం తింటారుగా, ప్రతిరోజు తినవచ్చు. ఏంటి? చేపలు, డాల్ఫిన్స్, చాలా వాటి జాతులు నీళ్ళలో ఉండ. దేని రూపమైన, తాబేలైనా, ఏ రూపమైన, ఏ మత్స్యమైన, నువ్వు ఆ రూపాన్ని విగ్రహంగా చేసుకొనకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదు. కొంతమందికి మనుషులే విగ్రహాలు అవుతారు. అబ్బాబాబాబాబా. కొంతమందికి జంతువులే విగ్రహాలు అయిపోతాయి, కొంతమందికి పక్షులే విగ్రహాలు అయిపోతాయి, కొంతమందికి ప్రాకు పురుగులే విగ్రహాలు అయిపోతాయి. ఏ బొమ్మనైనా చేసుకోకూడదు అంట. ఓ ఇశ్రాయేలు విను, ఏ రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, ఏ స్వరూపమునైనా చేసుకోకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకంటే నీ దేవుణ్ణి, నేను రోషం గల దేవుణ్ణి, నన్ను కనుక ద్వేషిస్తే 3-4 తరాల శాపం ఉంటుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే 1000 తరాలు కరుణిస్తానని చెప్పాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ భూమి మీద ఏ స్త్రీ రూపం ఉంది? ఏంది? స్త్రీ. ఒక అందమైన స్త్రీ రూపాన్ని చెక్కి స్త్రీ రూపం దేవుడు కాదు. పురుషుని రూపం చెప్పండి, దేవుడు కాదు. జంతువుల రూపం కానండి, పక్షుల రూపం, చేపల రూపం, పశువుల రూపం, చిన్నపిల్లల రూపం. అమ్మ ఇదిగో ఈ పిల్ల చూడండి, ఈ పిల్ల చూడండి, చిన్నపిల్లలమ్మ దేవుళ్ళు అంటారు. దేవుళ్ళు కొట్టుకున్నారంటే కొరికి పెడతారు, రక్తం గారిద్ది. దేవుడు దేవత తెలిసిద్ది నీకు. వాళ్ళు గిచ్చుకున్నారంటే ఇంకేమీ లేదు, ఘాట్లు పడతాయి. నిజమా కాదా? ఏ బాలుడు రూపమైన, ఏ బాలిక రూపమైన, కొంతమందికి వాళ్ళ పిల్లలే దేవతలు, దేవుళ్ళు. ఏ రూపమైన నువ్వు చేసుకోకూడదు 1, నువ్వు పూజించకూడదు 2, నువ్వు సాగిల పడకూడదు 3. ఎందుకంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరో? నీలాగా నాలాగా ఉంటాడు అనుకున్నావేం? దేవుడు ఆకాశ మహాకాశాలు ఆయన పట్టజాలమంట. అసలు ఆకాశము మహాకాశాలే పట్టవంట. ఆయన భూమి ఆయన పాదపీఠం అంట. భూమి అంతా కూడా ఆయన పాదం పెట్టి, ఒక్క పాదమే పట్టిద్ది అంతే. పాదం ఒక్కటే ఆయనకి. భూమి మీద ఇలా పాదం పెడితే ఒక్క పాదమే పట్టిద్ది, ఒక్క పాదమే భూమి. ఆకాశ మహాకాశాలే పట్టజాలవాయండి. మరి అలాంటి దేవుణ్ణి మనుషుల్ని దేవుళ్ళకి ఎందుకు చేస్తున్నారు? జంతువుల్ని దేవుళ్ళకి ఎందుకు చేస్తున్నారు? కాబట్టి బాగా దేవుడు అన్నాడు, నువ్వు అలా మొక్కకూడదు, చేసుకోనకూడదు, సాగిల పడకూడదు, అలా చేయకూడదు అంట. మనం చెక్కిన ఏ విగ్రహమునైనా చూడండి. ఇప్పుడు బైబిల్లోకి రండి. ఒకరోజు నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, ఒకరోజు మోషే తన మామ మందను మేపుకుంటా దేవుని పర్వతమైన హోరేబుకు మంద గొర్రెల్ని తీసుకొని పర్వతం అవతలకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక గొప్ప వింత చూశాడు మోషే. ఆ వింతలో ఒక చెట్లు పొదలు ఉంటాయే, ఆ పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద అంతా మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. అయ్యయ్యో, పొద కాలిపోలేదు. ఇదేంది ఈ గొప్ప వింత? పొద మండుతుందంట. బగ 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 బగ. కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటారు కదా, కట్టెలు ఏమవుతాయి? మండుతుంటాయి. కట్టె ఏమైద్ది? కాలిపోయి బొగ్గు అయ్యి బూడిదయ్యిద్ది. పొద మండుతుంది, కాలిపోవట్లేదు. ఇదేంది గొప్ప వింత? ఈ వింత ఏందో అవతల దగ్గరికి వెళ్ళి చూద్దామని మోషే బయలుదేరితే ఒక స్వరం వినపడింది. దేవుడు ఆ స్వరం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి. మోషే 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 అని పిలిచాడు. మోషేని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అందుకు అతడు
చిత్తం ప్రభు అనెను. అందుకైనా అదిగో దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు. నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ భూమి, ఇది పరిశుద్ధ స్థలం. ఏం ఎడవాలి చెప్పండి, ఏం ఎడవాలి? కొంతమంది బ్యాగ్లో కూడా చెప్పులు వేసుకొని చర్చిలోకి వస్తున్నారు, చెప్పులు పోతున్నాయి అని. అదేమంటే పాస్టర్ గారులకు కూడా షూలు ఉండయి అన్న. ఇప్పుడు అంతా ఏందనుకుంటున్నావు నువ్వు, పెద్ద పెద్ద పాస్టర్లు వేసుకుంటున్నారు, నీకు వాక్యం ఏం తెలుసు, బొడ్డోడివి అని అంటున్నారు. చిన్నపిల్లోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, వాక్యం నేర్చుకుంటే. దేవుడు మనిషి ముఖాన్ని లక్ష్య పెట్టడు, మనం లక్ష్య పెడతాం. అదిగో పలానా ఆయన, అదిగో పలానా పాస్టర్ అని. నరుని ముఖాన్ని లక్ష్య పెట్టడంట దేవుడు. ఏం లక్ష్య పెట్టడు? ముఖాన్ని లక్ష్య పెట్టడు. దగ్గరికి రావద్దు, నీ చెప్పులు విడు. నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం. భయపడిపోయాడు, గడగడ గడగడ వణికిపోయాడు. దగ్గరికి వెళ్ళబోతున్నాడు అతడు. దేవుడు అంటే మండుచున్న దహించు అగ్ని దేవుడు. చాలామంది దేవుడు అంటే భయం లేదంటే, దేవుడు అంటే ఎవరో తెలుసా? నిప్పుతో చెలగాటం ఆడుతుంటే పిల్లల్ని ఏమంటాం? ఒరే ఒరే నిప్పు కట్టె తీసేయరా అంటాం. అనితో ఏమంటాం? నిప్పు కట్టె తీసే. పిల్లలు ఇప్పుడు చువ్వలు తీసుకొని అయినా నిప్పు తీసుకొని ఎట్లా రే రే అని చెప్పి వచ్చి తన్ని పక్కన పడేస్తాం. దేవుడితో చెలగాటం, అగ్నితో చెలగాటం. దేవుడు అగ్ని, అందుకనే ఆ పొద మండుతూ ఉంది, పొద కాలిపోలేదు. దేవుడు అంటున్నాడు, మోషే మోషే దగ్గరకు రావద్దు, చెప్పులు ఇడిచిపెట్టు. వెంటనే ఇడిచిపెట్టాడు, బోర్ల పడ్డాడు, సాగిల పడ్డాడు. ఆ పర్వతం దగ్గర, హోరేబు ఆ పొద నడుము దగ్గర ఆ దర్శనానికి సాగిల పడితే అప్పుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నేను నీ తండ్రి దేవుణ్ణి యెహోవాను, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుణ్ణి నేనే. చప్పట్లు కొడతాం గట్టిగా. ఎవరంట? మన తండ్రి దేవుడు లేరు, మా నాన్న దేవుడు వేరుగా. ఇప్పుడు మారాడు మా నాన్న. నేను నీ తండ్రి దేవుణ్ణి. మోషేకి తండ్రి ఉన్నాడు. ఏం పేరు చెబుతారా? అమ్రాము. తల్లి పేరు యోకేబేదు. నేను నీ తండ్రి దేవుణ్ణి. తర్వాత అన్నాడు, అబ్రహాము దేవుణ్ణి నేను, ఇస్సాకు దేవుణ్ణి నేనే. ఒకే ఒక్క దేవుణ్ణి కలిగి ఉన్నారు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. యాకోబు దేవుణ్ణి నేనే. గడ్డగడలాగి వణికాడబడిపోయాడు ఇక అబ్రహాం. క్షమించండి, మోషే భయపడిపోయాడు. దేవుడు మాట్లాడాడు, నేను నీ తండ్రి దేవుణ్ణి. మీరు ఆదికాండం బైబిల్ ఉన్నవారు చూడండి 18:19. ఆదికాండం 18:19 అబ్రహాం అంటాను ఇంటి మొత్తం తన తర్వాత తన తరములన్నీ, తన పిల్లలందరూ, తన ఇంట్లో పనివారు అందరూ కూడా యెహోవాని గైకొనాలని, ఆయనకి భయపడాలని అబ్రహాము తన బిడ్డలకి న్యాయ విధులు, నీతి నేర్పాడు. దేవుడు నీతి, దేవుడు ఎవరో చెప్పి నేర్పాడు తన పిల్లలకి. ఇదిగోరే మన దేవుడు యేసయ్య, మన దేవుడు చెప్పండి, మన దేవుడు నేర్పాడు అబ్రహాం. తర్వాత ఆదికాండం 25:21 ఇస్సాకు దేవుడైన యెహోవా నామంలో ప్రార్థన చేశాడు. తర్వాత మూడోది రాసుకోండి, ఆదికాండం 35:1-4 చదవండి. మీరు ఇక రాసుకుంటా ఉంటే తెల్లారిద్ది కానివ్వండి. 35:1 కొంచెం ఫాస్ట్గా ఉండండి, చురుగ్గా ఉండండి. మొదట ఆరాధన అంటే యాకోబు నువ్వు లేచి బేతేలుకి వెళ్ళమని చెప్పాడు. అంటే చర్చికి వెళ్ళాయా దేవుడు, మందిరానికి వెళ్ళమని చెప్పాడు దేవుడు యాకోబుతో. చదవండి, పారిపోయినప్పుడు తర్వాత చదవండి. కట్టమని చెప్పగా ఇంటివారితో తన వద్ద యాకోబు అంట తన ఇంటి వాళ్ళు ఎంతమంది? యాకోబు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంటివారు పని వాళ్ళు ఉన్నారు, అందరితో, తన యొద్దన్న వారు అందరితో. చదువు, మీ యొద్దన్న అన్య దేవతలను పారవేయండి. ఏమన్నాడు? మీ యొద్దన్న. ఎందుకంటే యాకోబు మామ ఇంటికి వెళ్ళినప్పుడు మామ ఇంట్లో దేవతలు ఉన్నాయి. రాహేల్ అమ్మగారు దేవతలను దొంగిలించి తెచ్చింది. పారవేయండి. తర్వాత చదువు.
మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, వస్త్రాలు కూడా మార్చుకోండి, మనం లెగుద్దాం, బేతేలుకి వెళ్ళుదాం. చప్పట్లు కొడదాం గట్టిగా. మాకు పెళ్ళైన తొలి దినాలు మా అమ్మ మా నాన్న మారలా. ఒక నెల 2 నెలలు అయింది. ఒకరోజు ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి మా అమ్మ అనింది, నేను సెంటర్కి వెళ్తాను కదా పాస్టర్ అమ్మతో, అమ్మాయి ఈ చీర కట్టుకున్నది అని చెప్పి చీర ఇచ్చింది. కొత్త కోడలు కదా, అత్త కట్టుకోమన్న చీర కట్టుకోకపోతే ఏమైద్ది? ఊరుకుంటారా? ఊరుకోరు. పాస్టర్ అమ్మాయ మా అమ్మేమో అప్పుడు వాళ్ళందరూ ఉండరు కదా, ఒకళ్ళు కాదు కదా, మా నాన్నకు కూడా అందరు ఉండరు. అప్పుడు ఆయన వస్త్రాల్లోనే ఉన్నాడు, ఆ వస్త్రాల్లో. ఇక ఎట్లా ఆ వస్త్రాల్లో ఉన్నాడు ఆలోచించింది. ఏమాయ్ మేము ఇచ్చినవి కట్టుకోవా? మా ఆయన అడుగుతున్నాడు, మీ ఆయన చెప్పేది ఏంటి? వాడు నా కొడుకు అయితే అందంట. భయపడిపోయి ఏం చేసిద్దని కట్టుకుంది. కట్టుకున్న వెంటనే ప్రెగ్నెంట్ అప్పుడే అందింది లైట్గా. ప్రెగ్నెంట్ పోయింది, ఆ రాత్రి పోయింది. ఆ రాత్రే ప్రెగ్నెంట్ పోయింది. అస్సలు ఎందుకు అని ప్రార్థన చేస్తూ ఉంటే నాకు తెలియదు ఈ విషయం. అడిగా, ఈ చీర ఆడదని. మీ అమ్మ ఇచ్చిందని. దేవుడు అంటున్నాడు, మీ వస్త్రాలు కూడా మార్చుకోండి, శుద్ధి చేసుకోండి, పారవేయండి. మనం ఇక దేవుడి మందిరానికి వెళ్ళాలన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది అవన్నీ పూసుకుంటారు, ఎవరేమిచ్చినా పూసుకుంటారు. మొత్తం ఆ శాపాలన్నీ వస్తాయి, మొత్తం వస్తాయి శాపాలన్నీ. అది అర్థం కాదు మీకు. చెబితేనేమో నమ్మరు. నేను వాటిల్లో ఉండొచ్చా కాబట్టి మీకు చెబుతున్నా. శుభ్రం చేసుకోండి, శుద్ధి చేసుకోండి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. ఎవరేమిస్తే అది కట్టుకోవటం కాదు, ఆలోచించండి కొంచెం. యాకోబు చెబుతున్నాడు, మీ వస్త్రాలు కూడా మార్చుకోండి అని. మీ వస్త్రాలు కూడా మార్చుకోండి, శుద్ధి చేసుకోండి, పారవేయండి. ఇదిగో నాకు ప్రత్యక్షమైన దేవుడు, ఆయనకు బేతేలుకి వెళ్దాం పదండి మందిరానికి అని చెప్పి ఇంటి వారు అందరిని నడిపించాడు. అబ్రహాము నడిపించాడు, ఇస్సాకు నడిపించాడు, యాకోబు నమ్మాడు. ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడైన యెహోవా యోసేపుకు కూడా తోడుకొన్నాడు. యెహోవా అతనికి యోసేపుకు కూడా తోడుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-6 వచనాల్లో ఇక యోసేపుతో పాటు ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలీలు వచ్చారు. వాళ్ళ కుటుంబం 70 మంది వచ్చారు. 6 లక్షల మంది అయ్యారు. బయటికి వెళ్ళేటప్పుడు 430 ఏళ్ళు ఉన్నారు ఐగుప్తులు. ఎక్కడ? ఈజిప్ట్ అనండి, చెప్పండి ఎక్కడ? కనాన్ నుండి ఈజిప్టుకు వచ్చి 430 ఏళ్ళు ఉంటే వెట్టి చాకిర్లు, పరదేశులని వాళ్ళని వెట్టి చాకిర్లు చేయించాడు ఆ రాజులు. వాళ్ళప్పుడు తమ దేవుడైన యెహోవాను మరలా జ్ఞాపకం చేసుకొని నిర్గమకాండం 3వ అధ్యాయం 1-6 వచనాల్లో మోషేకి దేవుడు ప్రత్యక్షం అవ్వకముందు 2వ అధ్యాయం 2-3 23వ వచనం 24వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, తిరిగి తమ దేవుడికి మొరపెట్టారు. చెప్పుకున్నారు, అయ్యా ఈ వెట్టి చాకిర్లు చేయలేకపోతున్నాం అని నిట్టూర్పులు ఇడిచారు. 2వ అధ్యాయం 23-24 వచనాల్లో. అప్పుడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని మోషేకు ప్రత్యక్షమై వాళ్ళని ఇడిపించడానికి మోషేని పంపించాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. దేవుడు వాళ్ళని బయటికి తెచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు. తర్వాత మోషే ఉపవాసాలు ఉండటానికి కొండకెక్కాడు. ఈ లోపల వీళ్ళు ఏం చేశారు తెలుసా? నిర్గమకాండం 32వ అధ్యాయం 7-8 వచనాల్లో వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళా ఇదిగో మమ్మల్ని విడిపించిన మోషే ఏమైపోయాడు, మమ్మల్ని బయటికి తెచ్చిన దేవుడు ఏమైపోయాడు, మా ముందర నడవటానికి ఒక దేవతను చేయి, అది మాకు కనపడాలని చెప్పి వాళ్ళకున్న బంగారం అంతా ఇచ్చారు. నిలువు దోపిడి అంటారే, నిలువు దోపిడి ఇచ్చేశారు. ఆ బంగారు చెవులకి, ముక్కులకి, ఇంకా ఏడంటది మెడలో ఉన్నవన్నీ ఇస్తే మొత్తం తీసుకొని వాళ్ళు ఒక పొగరుతో ఒక దూడ రూపాన్ని చేశారు. ఏ రూపం? దూడ రూపాన్ని, బంగారు దూడని చేసి ఆ దూడని
దూడ ఇదే మా దేవత అని చెప్పి ఇశ్రాయేలీయులు గొప్ప పాపం చేశారని ఉంది. 30వ వచనం నుండి 33 దాకా, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 30 నుండి 33 దాకా వాళ్ళు బంగారపు దూడను చేసుకొని ఆడటానికి లేచారంట, అల్లరికి లేచారంట. కొంతమంది చర్చి నుండి వెళ్ళేటప్పుడు కూడా లేదు, పెద్ద పెద్దగా మామరే ఏందది ఏమండి ఇదిగా బైబిల్ పట్టుకొని చర్చి నుంచి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు రే బారే చర్చి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మౌనంగా వెళ్ళలేరా? రోడ్ల మీద భయం లేదు మీకు, దేవుడు భయం. అది మీటింగ్ అయినా ఏదైనా చర్చికి వచ్చేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? మనం క్రికెట్కి కుర్రోళ్ళు అటు ఇటు వెళ్ళేటప్పుడు అని పిలుచుకో, అది ఆ లోకంలో ఉన్నాం, పిలుచుకున్నాం. ఇప్పుడు ఎలా పిలుచుకోవాలి? వందనాలు అక్క, వందనాలు అన్న, ఏమంటారు? వందనాలు తమ్ముడు, చర్చిలోకి వచ్చావుగా, వందనాలు అన్న, ప్రార్థనకి వస్తున్నావా అని పిలుచుకోవాలి. ప్రార్థనకు వస్తావా అని పిలవాలి, కానీ ఏంది అది? అప్పుడు అన్ని జనులు చూసి అబ్బో వీళ్ళు చర్చికి వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళ బతుకులే మారలేదని మనల్ని తిడతారు. మనం వెళ్ళే ఒక పద్ధతి ఉంటుందిగా, ఏముంటుంది? ఒక పద్ధతి. దేవుడి పిల్లలు బయటికి వెళ్ళినా లోనకు వచ్చిన ఒక పద్ధతితో, ఎందుకంటే దేవుడు చెప్పాడు వెలుపలికి వెళ్తున్నా దీవిస్తా, లోనకు వస్తున్నా దీవిస్తానని చెప్పాడు. దీవించేటట్టు మన ప్రవర్తన ఉండాలి. ఏదో తిరణాలకు కనుక వెళ్ళినప్పుడు ఆడపిల్లలంటే ఈ మగపిల్లలు పడతాం, ఆ మగపిల్లలంటే ఈ ఆడపిల్లలు పడతాం, పనికి మాలిన ఆలోచనలు చేసుకొని తిరిగితే దేవుడు ఎలా దీవిస్తాడు? మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన మార్చుకోవాలి. సినిమా హాల్ ఇది సంత. మందిరానికి వెళ్ళేటప్పుడు పద్ధతి ఉంటుంది, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. పాస్టర్ అన్నకి ఎందుకు అంత కోపం కాదు, ఇది మంచి విషయం. ఏ విషయం ఇది? పద్ధతి. ఇది ఇలా వెళ్ళాలి, అలా రావాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగానండి. వాళ్ళు ఆడటానికి లేచారు, అది భయంకరంగా దేవుడు బాధపడ్డాడు. ఇశ్రాయేలీయులు తమ దేవుణ్ణి విడిచిపెట్టి గొప్ప పాపం చేశారంట. వాళ్ళు చేసిన పాపం అంతా ఎంత కాదు, దేవుడికి కోపం వచ్చింది. మోషేకి కూడా కోపపడి 40 రోజులు తీసుకున్న ఆ పలకలను కూడా ఇసిరేసాడు. వాళ్ళు ఎదురు పగిలిపోయినాయి. మళ్ళా పలకలు చెక్కుకొని మళ్ళా పైకి వెళ్ళి 40 రోజులు సాగిలపడ్డాడు, ఈ పాపాన్ని తుడిచిపెట్టయ్యా అని, క్షమించయ్యా అని. ఇక మీరు చూడండి, ఇక రండి, ఇంకొచ్చేయండి. నిర్గమకాండం 20:23 వచనం. ఇక మీరు ఫాస్ట్గా రాసుకుంటా ఉండండి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతని, బంగారు దేవతని, కొంతమంది మెడలో వెండి బిళ్ళలు వేసుకుంటారు, బంగారు బిళ్ళలు వేసుకుంటారు, వివిధ రూపాలు పెట్టుకుంటారు. ఒంటి మీద ఉండకూడదు నీకు విగ్రహం. కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు. వెండి అన్న ఏడపడేసాము, ఎండి అన్న ఏడపడేసాము, బంగారం అన్న ఏడపడేసాము. దేవుడైన యెహోవా చెబుతున్నాడు, వెండైనా బంగారమైనా ఏదైనా వెండైనా మీరు చేసుకోకూడదు. వెండితో బంగారంతో దేవతని, వెండి రూపం దేవుడు కాదు, బంగారు రూపం దేవుడు కాదు. నిర్గమాకాండ 23:13 వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానియ తగదు. నోరుందా? యేసయ్యా అనండి. ఇంతేనా? యేసయ్యా అనండి, ఇంతేగా. వేరొక దేవుడి పేరు నాకల్లి చూడండి, నోట్లో నుండి. టీవీల్లో లైవ్లో రానిస్తున్నాడు ఒక్కొక్కడు పాస్టర్ అయ్యి, మళ్ళా చంపల పగలగొట్టాలు అన్నవాడు అంత తోడైనా సిగ్గు లేదు. వాళ్ళని చూసి చెడిపోతున్నారు చాలామంది విశ్వాసులు. బైబిల్లో ఉంది కదా, వేరొక దేవుని పేరే రాకూడదైతే వీడు జై కొడుతున్నాడు. అదేమంటే నేను అందరితో కలుపుతాను అన్నాడు. ఉచ్చరించకూడదు అంట, బైబిల్లో ఉంది. ఏం చేయకూడదు?
ఉచ్చరించకూడదు, అది మన నోటి నుండి రాకూడదు. తర్వాత నిర్గమకాండ 23:32, నీవు వారితో అంటే అన్యులతోనైనా వారి దేవతలతోనైనా నిబంధన అంటే మొక్కుబడి నిబంధనలు చేసుకోకూడదు. అది నువ్వు గనక వారి దేవతలను సేవిస్తే ఉరి, అమ్మ ఉరి ఎట్లా వేసుకుంటారు? ఉరి వేసుకుంటారు కొంతమంది. ఈ మధ్య అన్నయ్య చెప్పాడు, పాస్టర్ అన్న, మీరందరూ అన్న పేరు మర్చిపోయా, వాక్యం వింటా ఉన్నా నేను. ఒక ఆవంట అన్నా అని ఫోన్ చేసిందంట పాస్టర్ గారికి. ఏందక్క అట్లా ఎడుతున్నా అంట. అన్నా నేను చచ్చిపోతున్నాను అన్నా అందంట. అదేందక్క, ఎందుకక్క చచ్చిపోయేది, చావద్దక్క అని అంటే, లేదన్నా ఇదే చివరి ఫోన్ అన్నా, అన్నా ఉరి కూడా పెట్టుకున్నానన్నా, పేరుగల్లా పాస్టర్ అన్న ప్రార్థన చేయని ఉరి ఇక అన్న స్థూలు కూడా ఎక్కానన్నా అంటుందంట. వామ్మో, ఈ పిల్ల నాకు ఫోన్ చేసింది. చివరి ఫోన్ ఎవరికి? కొంతమంది చచ్చేటప్పుడు మమ్మల్ని అడ్డం పెడతారు. ఇప్పుడు పోలీసులు వచ్చారు ఇంకో చివరి కాలు ఎవరికి? ఇప్పుడు పోలీసులు అసలే పాస్టర్ ఏడ దొరుకుతాడా అని చూస్తారు, పాస్టర్ అమ్మ ఏడ దొరికిద్దా అని లోకం, మీరంటే దేవుడి పిల్లలు దొరికినా వదిలిపెడతారు. లోకం వదిలిపెట్టి యేసు ప్రభువుని వదిలిపెట్టలా, సేవకుని వదిలిపెట్టిద్దా, పిండి చేసిద్ది. ఈ పిచ్చిది అంటారు అలాంటి వాళ్ళని. కొంతమంది పిచ్చోళ్ళు వాళ్ళు పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఇరికెత్తారు, ఏమో తప్పించుకునిద్ది. ఇక తర్వాత కాస్త జ్ఞానం ఉండాలి, మమ్మల్ని ఇరికెచ్చకూడదు కొన్నిటికి. ఇక ఊరేసుకున్నాండి, ఆగబాయ్ అంటున్నాడంట పాస్టర్ గారు. ఆగుబాయ్ అని చెప్పి వెంటనే నేను నీతో మాట్లాడుతుంట ప్రార్థన చేస్తానని చెప్పి ఒక 4 కుర్రోళ్ళు పంపించాడంట, బైకులు ఇచ్చి. మాట్లాడుతా ప్రార్థన చేసి వాక్యం చెప్పి లోపల వెళ్ళి తీసుకొని వచ్చారంటే ఏం చేస్తాం? ఇరికెత్తారు ఇట్లా పాస్టర్లని. ఉరి ఏంటిది అది? ఉరి, ఇదిగో గొంతుకు పెట్టుకుంటారుగా ఉరి. నువ్వు గనక వారి దేవతలతో నిబంధన చేసుకున్న, మొక్కుబడి చేసుకున్న, వారితో చేసుకున్న, అక్కడికొత్తా ఇక్కడికొత్తా, నీతో వస్తా, ఆడకెక్కుతా ఏడకెక్కుతా, ఇటు తిరుగుతా అటు తిరుగుతా, అది చేస్తా ఎంట్రుకలు ఎత్తా ఇది చేస్తా అంటావా, పోయావా, అది నీకు ఉరే. మా బామ్మర్ది, మా బావ, మా తోడల్లుడు, మా తోడికోళ్ళు, మా చుట్టాలు, మా బంధువులు, వదులుకుంటామేంది అక్క, వదులుకుంటామేంది అమ్మ అని అన్నావా, ఉరి పడింది నీకు. నేను చెప్పలా, అది నీకు ఉరి. ఎందుకంటే నువ్వు నీ దేవుణ్ణి విడిచిపెట్టావు కాబట్టి. ఆ దేవుడి చేతిలో ఉరి. వాడి స్వభావం అపవాది, సాతాను, దుస్తుడి స్వభావం అది నీకు ఉరి. ఏమైంది అది ఉరి? కొంతమంది లేదు, నువ్వు ఆడికి బానియవు, ఆ పాస్టర్ గారు మాట్లాంటావంట, నన్ను ఇటు బానియవు అటు బానియవు, అందరూ తిరుగుతున్నారు మామ. అట్లా కాదులే, మనం వెళ్ళకూడదు. దేవుడు నమ్ముకున్నామంటే ఎనదు, పోయిద్ది, ఏలమాలం పెట్టుకొని అన్నీ పూసుకొని వచ్చిద్ది, అన్ని పండగలు పూసుకునిద్ది, అన్నితులతో అన్నీ పూసుకునిద్ది, ఏడ పూసుకునిద్ది ఆడ పూసుకునిద్ది. అరే నీకు ఒక నిబంధన లేదు, దేవుడితో ఒక స్థిరమైన మనసు లేదు. వాళ్ళు ఎలా తెలుసుకుంటారండి? మా అమ్మ చేతి వంట తినలేదండి నేను. 2004లో బాప్తీసం పొందే, 8లో సేవకు వచ్చాయి. ఎన్నేళ్ళు ఏం రావు నక్కలో, ఎన్నేళ్ళు? 2004లో బాప్తీసం పొందా, 8లో 4 ఏళ్ళు ఇంట్లో అన్నం తినలా నేను. ఎందుకంటే మా అమ్మ డేయి షాక్ కూడా పూసిద్ది, డేయి షాక్ కూడా పెట్టిద్ది. తినలా నేను. ఏరా మీ దేవుడు గొప్ప, మీ దేవుడు ఏం దేవుడు, తల్లిని బిడ్డను వేరు చేశాడు అని అంటే తిట్టింది. వాళ్ళ తినలేదండి నేను. ఎన్ని రాత్రులు పనుకున్నాను అనుకున్నావు కడుపు కట్టుకొని, ఎన్ని రోజులు నేను భోజనం చేయలేదు సరిగ్గా. 4 ఏళ్ళు నేను సరిగ్గా తిండి తినలా. సేవకు వచ్చినప్పుడు మీరందరు నన్ను చూసారు ఎట్లా ఉన్నా. ఏడకొచ్చి కూడా సంవత్సరం దాకా నాకు తిండే లేదు, సరిగ్గా ఒక్క ముద్ద గింజలేదు.
నేను ఏదన్నా సేవకుడితో మినిస్ట్రీలో చేస్తే వచ్చింది, నా నాన్న పెడితే వచ్చింది, నాకెవరు పెడతారు? కడుపు కట్టుకొని యవ్వన కాలంలో తినే వయసులో తినలే నేను. దేవుడు కోసం. ఎవరి కోసం? అందుకని ఈరోజు దేవుడు నా ప్రతిష్టతను బట్టి మా అమ్మని మా నాన్న మార్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ ఇంటిలో దేవుడి కొరకు నువ్వు ఒక ప్రతిష్ఠిత చేసుకొని జీవిస్తే, నిబంధన చేసుకొని జీవిస్తే, అన్యులతో సహవాసం చేయకుండా జీవిస్తే నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు. నీకే లేదు, ఇంకెలా మారుస్తాడండి? ఎవరిని చూసి మారవాలి? ఒక ప్రత్యేకత లేదు నీలో. ఏడకపోయినా వెళ్ళి పూసుకొని వస్తారు. అది నీకు ఊరే ఇద్ది. ఏమైద్ది చెప్పండి? ఏమైద్ది? ఊరే ఇద్ది. అప్పుడు నెట్టి నోరు కొట్టుకొని ఏడుస్తావు, ఒక్కళ్ళని బాగొట్టుకుంటావు. చూడండి, లేవియాకాండం 20వ అధ్యాయం 1-4 ఉంది. ఇశ్రాయేలీయులు తమ పిల్లలనంట మెలేకుకి ఇవ్వకూడదు. ఎవరికి? మెలేకు అనేది అమ్మోనీయుల దేవత. ఆ రోజులు వాళ్ళకి ఇవ్వకూడదు అంట. కొంతమంది పిల్లల్ని ఇచ్చేస్తారు, చిన్నప్పుడే ఇచ్చేస్తారంట. ఇవ్వకూడదు అంట. నీ పిల్లల్ని ఇవ్వకూడదు. నీ పిల్లల్ని చెప్పండి, నీ పిల్లల్ని ఇవ్వకూడదు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12-24 చదవండి. ద్వితీయోపదేశకాండం 24 క్షమించండి 4వ అధ్యాయం 12. ఎంతసేపు తీశారా? ఆ అగ్ని మధ్యలో నుండి నీతో మాట్లాడాడు. మాటలు వింటున్నారు కానీ మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు, స్వరం మాత్రమే వింటున్నారు. 10 ఆజ్ఞలు తెలియజేశా, 2 రాతి పలకల మీద రాశాను. మీరు ఆ దేశంలో ఆజ్ఞాపించను. అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున ఏ రూపం చూడలే. చెడిపోవద్దు. ఏ జంతు ప్రతిమైన, ఏ పక్షి ప్రతిమైన, ఏ పురుగు విగ్రహాన్నైనా, ప్రతిమనైనా, ఆడబొమ్మ గాని మగ బొమ్మ గాని ఏ స్వరూపం కలిగిందైనా నీ కొరకు నువ్వు చేసుకోకూడదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేసుకోకూడదు మనం. ఒక పాట చాలా బాగుంటుంది. ఏ రూపములో దైవత్వము లేదు, ఏ బొమ్మలోనూ జీవము లేదయ్యా. ఏ రూపములో దైవత్వము లేదు, ఏ బొమ్మలోనూ జీవము లేదయ్యా. ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి నీవే యేసయ్యా. జీవము గల దైవత్వము నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ఎన్ని దైవాలున్నా రక్షణ లేదయ్యా, ఎన్ని మార్గాలున్నా మోక్షము లేదయ్యా. ఆమె నేనంట. ఎన్ని దైవాలున్నా డాష్ లేదు, ఎన్ని మార్గాలున్నా అనండి. ఎన్ని దైవాలున్నా, ఎన్ని మార్గాలున్నా పాపికి రక్షణ మోక్ష మార్గము నీవే యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడు నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. చప్పట్లు. ఆమేన్. ఏందంట? ఏ రూపములో
ఏ బొమ్మలోనూ. బొమ్మలో జీవం ఉందండి? ఉందా జీవం ఉందా బొమ్మలో? ద్వితీయోపదేశకాండం 4:28 అంటున్నాడు, అవి మనుషుల చేతి పనుల బొమ్మలు, అవి చూడవు, వినవో, తినవో, వాసన చూడవు. కీర్తన 115 3, 4, 5 వచనాల్లో కూడా ఉన్నాయి. అవి మనుషుల చేతి పనులు, అవి తినవు. తింటాయా? వాసన చూడవు, చూస్తాయా? పీలుస్తాయా? వింటాయా? వినవు. నడుస్తాయా? నడిచావా గుండె చేస్తారు ఆడే. మనుషులు చేశారు, మోగవి, మాట్లాడలేవు. దేవుడైన యెహోవా చెబుతున్నాడు, కీర్తన 115 3, 4, 5 వచనాలు, ద్వితీయోపదేశకాండం 4:28 చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. బొమ్మ అది. ఏంటిది? బొమ్మ. ఓ ఇశ్రాయేలు విను, నువ్వు వాటిని చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజించకూడదు, వాటితో మొక్కుబడి చేసుకోకూడదు, నిబంధనలు చేసుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 27:15 ఉంది. 27:15 త్వరగా. యెహోవాకు హేయంగా శిల్పి చేతులతో శాపగ్రస్తుడంట. శిల్పి చేతులతో చెక్కబడింది ఎవరైనా చేసుకొని చాటుని ఇంట్లో పెట్టుకుంటే, ఒంట్లో పెట్టుకుంటే. నాకు ఒకరోజు చిలకలూరుపేట నుండి ఫోన్ చేశాడు ఒక అన్న. ఆయన కూడా పాస్టరే, ఉద్యోగం చేస్తే చిన్న పాస్టర్గా ఉన్నాడు. ఆ అన్న వాళ్ళ సారు అడిగాడంట, దుర్గిలో శిల్పాలు బాగా చెక్కుతున్నారంట, మాకు ఒక పెద్ద శిల్పం కావాలి, ఇన్ని వేలకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండారా, మాచర్ల రూట్ అంటే, మాచర్ల అంటే నాకు ఫోన్ చేశాడు. నేను అన్నానన్నా, నువ్వు పాస్టర్వి, అసలు నువ్వు కొని పెట్టకూడదు, తప్పని నువ్వు చెప్పాలి. నువ్వు చేసేది కాక మళ్ళీ నాకు చెబుతున్నావు ఇలాంటి చేయని, ఇంకేదన్నా ఉంటే చెప్పన్నా. అదేం తమ్ముడు ఏమైంది, మనం ఏం చేయట్లేదు అన్నాడు. నోరు మొయ్యి, నీకు ప్రతిష్టత లేదు సేవలో, నీకే నిలకడలేదు, వద్దన్న తప్పన్నది నీకు తెలియదంటే, అబ్బా నువ్వు ఇంకా మారలేదా, పేట వదిలి వెళ్ళిపోయి ఇన్నేళ్ళు అయినా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేను మారలేదంట. ఏంది నేను అది తప్పురా అని మనం చెప్పాల్సింది పోయి మనం కొనక్కెళ్ళి అడిగితే ఏంది? శిల్పి చేతులతో చెక్కిన, వాళ్ళు చెక్కేటప్పుడు కాలు పెట్టరా, తుపుకు అని ఉయ్యరా, తొక్కి కదా చెక్కేది. ఒక బండను తీసుకొని, కొండ రాయిని, ఆ బండని బొమ్మగా చేసి, బొమ్మని దేవుడుగా దేవతగా అమ్ముతున్నారు. అదే బండలో నుండి ఇంకొక బండను చేసి ఇంట్లో మనం కాళ్ళతో తొక్కి పరుచుకోవట్లేదా? అదే బండని గ్యాసు బల్లగా వేయట్లేదా? అదే బండని ముక్కు, కాళ్ళు, చేతులు లేని వాటిని బాత్రూంలో, లెటిన్లో వాడట్లేదా? ఏమండి, ఆ బండ కదా, రాయి కదా, మట్టి కదా, మనిషి చేతులతో దేవుణ్ణి ఎలా చేయగలడో, ఎలా రూపించగలడో, ఇది దేవుడు దేవతని. ఒక చెక్కని ఎలా చెక్కగలడో, ఎలా రూపించగలడో, అవి ఒట్టి మనుషుల చేతి పనులు. దేవుడు అన్నాడు అది శాపం, అది చాటును ఉంచుకుంటే శాపం అన్నాడు. తర్వాత చూడండి, దానియేలు 3:18 షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి మనకు తెలుసు. బంగారు ప్రతిమను చేయించాడు రాజుగారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏమన్నారు తెలుసా? రాజా, నీ ఆజ్ఞకు మేము భయపడం. ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి మీరు నమస్కరించకపోతే, నమస్కరించని వాడికి ఎవడో వాడు తక్షణమే అగ్నిగుండంలో పడేస్తాడంటే, 7 అంతల అగ్నిగుండం చేసిన ఆ ముగ్గురు బబులోను దేశంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? వాళ్ళు IAS ఆఫీసర్లు, పాస్టర్లు కాదు, రాజకార్యములు నిర్వహించే జాబులు, ఉద్యోగాలు పోవటమే కాదు, ప్రాణాలు కూడా పోతాయి వాళ్ళ ఆజ్ఞను మీరితే. కానీ వాళ్ళు అన్నారు, మేము చావనైనా చస్తాం, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, అగ్నిగుండంలో నుండి కాలమైన చచ్చిపోయినా కానీ మా దేవుడే దేవుడు అని అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము నువ్వు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయవు, నువ్వేం చేసుకుంటావు చేసుకో. రే అగ్నిగుండంలో ఇప్పుడే వేస్తావు, వేసుకో,
ఏమన్నాడు తెలుసా రాజు నెబుకద్నెజరు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. అక్కడొచ్చింది వాళ్ళకి మంట, రోషం. ఆ మాట అనకపోతే మెలకుండా ఉండేవాళ్ళు. నీ చేతిలో నుంచి ఉండేది బోడి. మా దేవుడు సజీవుడు, అగ్ని గుండంలో నుంచి విడిపిస్తాడు. చచ్చిపోయిన దేవుడు కొరకు చచ్చిపోతాం అన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అదండి త్యాగం. అది త్యాగం, ఒక నిబంధన. చిన్న చిన్న వాటికి కూడా చాలామంది అన్నీ పోగొట్టుకుంటారు. చిన్న వాటికి వాళ్ళ ప్రాణాలు పెట్టారు. అపోస్తుల కార్యాలు 15:28 10 గంటలైంది. 15:28 విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు. కొత్త నిబంధనలోకి రండి. విగ్రహాలకు అర్పించిన వాటిని రాసుకోండి, అక్కడ ఉంది. 15:28 విగ్రహాలకు అర్పించిన వాటిని జారత్వమును విసర్జించాలి, తినకూడదు. ఏం చేయకూడదు? విసర్జించటం అంటే ఏంది? విడిచిపెట్టాలి. విగ్రహాలకు అర్పించినవి తినకూడదు అనండి. విగ్రహాలకు అర్పించింది తినకూడదు. అపోస్తుల కార్యాలు 17:29 విగ్రహంలో దైవత్వం లేదన్నాడు పౌలు గారు. వాక్యం చెబుతా, ఏమీ లేదు విగ్రహాల్లో దైవత్వం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1:10 ఆ సంఘం విగ్రహాలను విడిచిపెట్టి నిజమైన ఏకైక దేవుణ్ణి సేవించారు. విగ్రహాలను విడిచిపెట్టారు. ఒకప్పుడు విగ్రహారాధికులు ఆ సంఘంలో వాళ్ళు. మొదటి యోహాను 5:21 విగ్రహాల జోలికి పోక దూరంగా ఉండండి. దేవుడు అన్నాడు విగ్రహాల జోలికి పోక దూరంగా. ఎక్కడ ఉండమన్నాడండి? మనం దగ్గరికి వెళ్ళి ఉంటాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఏముందరా అది మన మీద పడినే పడిద్ది. దూరంగా ఉండండి. తర్వాత అంటున్నాడు మొదటి కొరింథీ 10:19 మొదటి కొరింథీ 10:19 బైబిల్ చదవండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళి అయిన చదవండి. వాడితో ఆడకూడదు. ఏం చిన్న పిల్లోడా, ప్రశాంత్ సరిగ్గా కూర్చో. 10:19 అర్పితాలు విగ్రహాలకు అర్పించిన వాటిలో ఏమైనా ఉన్నదని సరిగ్గా చదువు. అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యాలు. ఏమనుందాడా? అమ్మో నేను రాయలా, ఈ మాట బైబిల్లో ఉంది. దెయ్యాలు చదువు. దెయ్యాలకు అర్పించుతున్నాను చెబుతున్నా. మీరు దెయ్యాలతో పాలివారు అవటం సంగమా నాకు ఇష్టం లేదని పౌలు గారు కొరింథీ సంఘంతో చెబుతున్నాడు. దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోని తిని, దెయ్యముల పాత్రలో ఉన్న దాన్ని తాగి, దేవుడి బల్ల మీద ఉన్న బల్లారాధనది ఎలా తింటారు, ఎలా తాగుతారు అని అడిగాడు. ఎంతమంది బల్లారాధన తీసుకుంటారు? చెయ్యొద్దండి. బల్లారాధన తీసుకునేవాళ్ళు పెద్ద మాణిక్యం తీసుకోవా? తీసుకో. కొత్త సంవత్సరం నిన్న చూసా తీసుకుంటావని తీసుకోవాలా? ఎడిపోయావు. ఏమైంది అప్పుడే నీకు? తీసుకోవాలి. చెయ్యొద్దండి. బల్లారాధన తీసుకునే వాళ్ళు బాగా ఎత్తండి, సరిగ్గా చెయ్యొద్దమ్మా. తీసుకుంటున్నారా? చేతులు ఎత్తిన వాళ్ళు ఎట్లా పెట్టండి. నేను దెయ్యముల బల్ల మీద, దేవుడు బల్ల మీద చెయ్యకూడదు. దెయ్యాల పానం, దేవుని పానం తాగకూడదు. ఏదో ఒకటి. ఆమేనండి. చేతులు దించండి. ఏదో ఒక దాంట్లో ఉండాలి. అటొక దూకు ఇటొక దూకితే ఒక్కడు బాగుతాడు దేవుడు. తర్వాత ఏం దేవుడు నమ్ముకున్నాం, కలిసి రాలేదు అన్నయ్య. ఏందమ్మ కలిసి వచ్చేది నీ బతుకు మారక? ఆయనకి ఇష్టం లేదు దెయ్యాలతో మీరు పాలువారు అవటం. ఏంటి అంటవి రేపుకక్క? ఏంటి అవి? దెయ్యాలతో పాలువారు అవటం ఇష్టం లేదు. అంతేగాని మా ఊరు తిరణాలు అన్నయ్య, మేమందరం వెళ్ళాలి, బుసుకు ఒకరికొకరికి తోకలు ఉన్నాయి, వెళ్ళకపోతే అన్నయ్య ఊర్లో రానిరన్నయ్య. గ్రామంలో ఎంతమంది వెళ్తున్నారు ముత్తుకూరు తిరణాలకి? చేయొద్దండి. కోలగొట్ల తిరణాలకి, మంచికల్లి తిరణాలకి, రెంటచింతల తిరణాలకి
ఇంకా ఎత్తండి. ఏంది ఎంతమంది ఉండరు నీతిమంతులు నా సంఘంలో? ఎంత మంచి సంఘం. హల్లెలూయా. ఎంతమంది వెళ్తున్నారు తెలంగాణ తిరణాలకి? మన ఏ ఊరు అన్నది? కంబాలపల్లి. ఎంతమంది వెళ్ళారు తిరణాల రోజు? చేయత్తరా? గట్టిగా చెబితే మేము కూడా వెళ్ళిపోతాం, నీకు సంఘమే ఉండదు వస్సు అని అంటున్నారా? వెళ్ళకూడదమ్మా. దెయ్యాలతో పాలువారవటం మీకు ఇష్టం లేదు. ప్రభువుకు రోషం, ఆయనకేమొచ్చిద్దంట? రోషం. అదేమంటే మా మేరీ మాత గారు అన్న, మన మేరీ మాత ఎందుకు ఏమో అక్క అయినట్టు, మేరీ మాత ఏమో అక్క అంట. మన మేరీ మాత అన్న, మన యాలంగిని మాత, మన రహదారి మాత, మన కానుకల మాత అన్నా 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 ఏమంట అక్క అంటామా. ఆ బొమ్మకు చీర కడితే దేవత అయిందా? చెంపల పగలగొట్టాలి. దేవుడే ఉన్నాడు మనకు దేవత, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు పైన ఆకాశమందు భూమి కింద. అంతేగాని అన్నయ్య ఎటు వాడు ఏంది సంఘం, ఇది అసలు ఈ సంఘమే అన్న, ఈయనకి సేవకుడేనని తిట్టి తిట్టి ఇష్టం వచ్చినట్టు తిరగకాకండి. తిరుగుతారు. ఒక్కరోజు కాలు ఎరగొడతాడు. కాలు ఎరగొట్టించుకొని వెనక్కి అప్పుడైంది తిరగాలి, శవం లేసైంది తిరగాలి. నేను ఊరకుండనుగా, నేను కన్నీరు ఇడుతూనే ఉంటాగా బలిపీఠం మీద. నేను నీ బోధే కదా చేస్తుంది. దేవుడు యేసు ప్రభు వారు అన్నారు యూదులతో, నా వాక్యమునికి మీ హృదయంలో చోటు లేదు కనుక మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు యూదులు, ఎవడు నిన్ను చంపాలనుకుంది అని రాళ్ళెత్తారు. యేసు ప్రభు అన్నాడు మీరే అన్నాడు. మేము చంపాలని అనుకోలేదన్నాడు. నా వాక్యానికి మీ హృదయంలో చోటు లేదు యూదులారా అన్నాడు. వాక్యానికి చోటు ఎవరండి జనాలు? కల్పనా కథలకి, కట్టు కథలకి, పెట్ట కథలకి, గారడీలకి, నవ్వులకి దురద చెవులు వచ్చి యేసుప్రేమ అన్నాడు. యేసుప్రేమని ఎందుకు చంపారు తెలుసు యూదులు? వాక్యం అయింది, సూటి వాక్యం. బోధకుడా నువ్వు మొహమాటం లేని వాడివి, నువ్వు ఉన్నట్టు బోధించేవాడివి. మా నాన్నే నా దగ్గరకు వచ్చి, అబ్బాయి పాస్టర్ గారు నువ్వు మారాలయ్యా అన్నాడు. ఏందన్న నేను మారేది ఏంది నాన్న? మరి నువ్వు అంత గట్టిగా చెబితే ఎవరు వస్తారు చర్చికి? మా పాస్టర్ గారు చూడు అసలు నిదానంగా నిమ్మలంగా ప్రేమతో హ్యాపీగా కదలకుండా చెబుతాడు. నన్ను నేను కూడా అంతే చెబుతున్నాక నేను కూడా అదే వాక్యం. అది కాదులే నువ్వు అవన్నీ చెబుతూ ఉంటావు ఎందుకు? సంఘం ఎలా వచ్చింది నీ దగ్గరికి? జనం కానుకలే రావట్లేదు, నీకు బతికే లేదు, నన్నే బతికించట్లా, నువ్వు సరిగ్గా ఉంటే కదా డబ్బులు వచ్చేది. ఆయన బాధ ఏంది? ఆయన బాధ ఏంది? మా ఓడు డబ్బులు రావట్లా, డబ్బులు రావాలి. పాస్టర్ గారికి బతకటం తెలియట్లేదు. నీకు బతకటం రాదురా, బతకరా నానా. బతుకుతా అడుక్కొంది నేను బతకొచ్చు భూమి మీద. రేపు సస్తే నరకంలో 2 అంతల శిక్ష ఉంది నాన్న, యుగాలు కాలాలంటే. అబ్బా ఏమలే నువ్వు మారవలే అని వెళ్ళిపోతాడు. నన్ను ప్రభువుకి రోషం వచ్చిందంట. ఎందుకో తెలుసా రోషం వచ్చేది? దెయ్యాల బలలో దేవుడి బలలో చేయేస్తే, దెయ్యాల పాత్రలో దేవుడి పాత్రలో చేయేస్తే రోషం వచ్చిందంట. ప్రభువుకు నువ్వు రోషం పుట్టిస్తావా? నీకేం పని? బాప్టిజం పొందావుగా, రక్షించబడ్డావుగా, నిజ దేవుడిని తెలుసుకున్నావు కదా. దొంగచాటుని వెళ్ళి దొంగచాటును తిరుగుతావా? మరి దేవుడు చూడ్డా? నన్ను ఎందుకండి? నన్ను మీరు మోసం చేయొచ్చు, నన్ను మీరు పల్టీ కొట్టవచ్చు. పాస్టర్ గారిని కొట్టే చూడండి అడు పడతాడని. దేవుణ్ణి ఎవరు పల్టీ కొడతారండి? ఆయన కన్నులు చూస్తున్నాయి కదా. మనం వెళ్ళకూడదు కొన్నిటికి. మనం చెప్పక్క, మనం ఏది నీ రోషం దేవుడి కొరకు? ఏది నీ రోషం? ఏది నీ త్యాగం? అదేమంటే కాదన్న, చర్చిలో అన్ని వాక్యాలు చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు చదువుతున్నారన్నా, నువ్వేందో ఇలా చదువుతున్నావు? ఇది నిజం. నేను మీకు వాక్యాలు చూపెట్టి చెబుతున్నా, ఇది నిజం, నా మాట కాదు. అక్కడ అన్నీ అంతే ఉన్నాయి. తర్వాత చూడండి ప్రకటన గ్రంథం 2:14. ఎఫెసు, స్మరణ, పెర్గమా సంఘంతో అంటున్నాడు,
పెరగమా సంగమా నీలొత్తు కొన్ని తప్పులు ఉన్నాయి. తప్పుడు బోధకులు ఉన్నారు నీ సంఘంలో. వాళ్ళు విగ్రహాలకు బలిచ్చి తినమని నేర్పుతున్నారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. బలిచ్చి తినమని నేర్పుతున్నారు. మేక మోసాన్ని, గొర్రె మోసాన్ని, కోడి మోసాన్ని, గొంతు కోసి రక్తం చల్లి తింటే తప్పు లేదని నేర్పుతున్నారు. బైబిల్ ఏమని తెలుసా? తప్పుడు బోధలు ఉన్నాయి అంట సంఘంలో. ప్రకటన గ్రంథం చివరి గ్రంథం దాంట్లో 2:14 ఉన్నాయి. ఇది నువ్వు సరి చేసుకోవాలి. ఏంటంటే విగ్రహాలకు బలిచ్చిని తినకూడదు. 2:20లో కూడా అన్నాడు. తుయతైరా సంఘంతో చెప్పాడు, అబద్ధ ప్రవక్త యెజబెల్ ఉంది, దాసులకు బోధించి తప్పుదారి చెబుతుంది విగ్రహాలకు బలిచ్చిని తినమని అని. ప్రకటన 9:20-21లో 9:20 వచనం, 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో వారు మారు మనసు పొందలేదు. ఏ విషయంలో? విగ్రహములను విడిచిపెట్టి వాళ్ళు మారు మనసు పొందిన వారు ఆ శ్రమల్లో ఉన్నారు. వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక దేవుణ్ణి దూషిస్తున్నారు. 7 ఏళ్ల శ్రమల్లో దేవుని ఉగ్రత పాత్రను మింగే దినాలవి. వాళ్ళు మారు మనసు పొందల. విగ్రహాలను విడిచిపెట్టి వాళ్ళు మారు మనసు పొందిన వారు కారు. తర్వాత ప్రకటన 21:8 ఈ ఒక్క మాట చదివి ముగిద్దాం. 21:8 పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. ఆగండి, ఎవరో మాంత్రికులు అంట. ఈ మధ్య భలే నేర్చుకుంటున్నారు మంత్ర విద్యలో మాంత్రికులు. తర్వాత విగ్రహారాధికులు. ఎవరంట? అమ్మా ఎవరండి? చెప్పండి ఎవరు? నువ్వు విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తివైతే, విగ్రహాన్ని పూజించే వ్యక్తివైతే, విగ్రహాన్ని చేసుకున్న వ్యక్తివైతే, విగ్రహాన్ని చెక్కుకున్న వ్యక్తివైతే, విగ్రహాన్ని చాటుగా నీ ఒంటి మీద ఇంట్లోనే పెట్టుకున్న వాళ్ళవైతే, విగ్రహ సంబంధమైన వాళ్ళతో పాలివారు అయి ఉన్న దానివైతే విగ్రహారాధికులను, అబద్ధికులు అందరినూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది డాష్ మరణం. 1 శరీర మరణం, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 2 ఆత్మ, యుగాలు ఆత్మ అగ్ని ఆరదు. పురుగు ఆత్మ చావదు. పురుగు అంటే ఏంది? ఆడ ఆత్మ చావదంట. యుగాలు. ఇదిగో జాన్ వెస్లీ అనే నేను గనక మారకుండా, మా విగ్రహాలను వదిలిపెట్టకుండా నేను అలానే జీవించున్నట్టయితే అగ్ని ఆరని అగ్నిలో నేను యుగాలు కాలేవాడిని. నాగరాజుగా గనక నేను అలానే బతికినట్టయితే ఒంటి నిండా తాయితులే, ఒంటి నిండా అంతరాలే, ఒంటి నిండా బొట్లే. నేను అలానే జీవిస్తే అగ్ని గంధకాలతో మండు గుండంలో పడేవాడిని. దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే విగ్రహారాధికులు అందరూ, కొందరా అందరూ ఏడబడతారు. మరి అలాంటి వాళ్ళకి మనమే చెప్పాలి కదా. ఎవరు చెబుతారు? నువ్వు ఒక సాక్షిగా ఉండి వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళటం నీకు ఇష్టమా? ఎందుకు వాళ్ళని వదిలిపెడుతున్నావు చెప్పకుండా? చాలామంది చెప్పట్లేదండి కానుకలు ఎవరని, డబ్బులు రావని, చావాలేమో అని, మనకెందుకులే అని. విగ్రహారాధన చేసే వాళ్ళు అగ్ని గుండంలో కాలుతారు. మరి వాళ్ళ ఆత్మని ఎవరు రక్షించాలండి? ఎవరు బోధిస్తారండి? మన దేశంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు ప్రజలు. నాలాంటి వాళ్ళు, మా నాన్న లాంటి వాళ్ళు, మా అమ్మ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు అయ్యుండి కూడా సత్యం తెలియక, నిజదేవుడు తెలియక నరకానికి వెళ్తానంటే నీకేమీ పట్టనట్టే జీవిస్తే ఎట్లా? ఈరోజు అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పట్ల, కొత్త వారికి ఎవరు రక్షణ వాక్యం చెప్పట్ల. ఈ సంఘం వాడు అడుదోవటం, ఆ సంఘం వాడు ఇడిదోవటం, ఈ సంఘం వాడు ఇడిదోవటమే. మరి వాళ్ళని ఎవరు రక్షిస్తారు? నీకు ఆ భారం ఏది? నువ్వే వాళ్ళతో కలిస్తే ఇంకేంది? నువ్వే వాళ్ళ అరిసెలు తెచ్చుకుంది ఏంటంటే, నువ్వే వాళ్ళ చక్రాలు తెచ్చుకుంది ఏంటంటే, ఎంగిలి కూటికి ఆశపడి కుక్కలాగా నువ్వే జీవిస్తానంటే వాళ్ళు ఎలా మారతారు? ఎప్పుడు మారతారు?
నీకు ఒక రోషం వద్దా? నువ్వు జీవించొద్దా దేవుడి కొరకు? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 10:15 అయింది, కరెక్ట్ టైం. మీరేం భయపడొద్దు. 10:15 ప్రార్థన. పైన ఆకాశమందు కింద భూమి కందు, భూమి క్రింద ఉన్న నేల ఎందు ఉండు దేని రూపమునైన చెక్కిన విగ్రహము నేను చేసుకొనకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఇది 2 ఆజ్ఞ. ఆ నిబంధన మందసంలో 2 పలకల్లో ఒక పలక మీద ఉన్న 2 ఆజ్ఞని ఈరోజు చదువుకున్నాం. ప్రభువా, నాకు తెలియక నేను వాటి చోలిపోతే క్షమించమని అడుగు. మాటి మాటికి ఎందుకు వెళ్తావు? మనుషుల్ని ఎందుకు సంతోష పెడతావు? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు కదా, చీకటికి వెలుగుకి సహవాసం లేదు కదా. వాయిస్ క్లారిటీగా పెట్టి, నా కృప నీకు చాలు. నీకు వద్దు, అయ్యొద్దు, మనకి ఆయన కృప చాలు. చెబుతాను, నాయనా యేసయ్యా, నాకు నీ కృప చాలయ్యా. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి ఒకరోజు. నాకు నీ కృప ఉంటే చాలా, ఏం వద్దు నాకు. నా ఆత్మను అగ్ని నుండి తప్పించమని అడుగు. నువ్వు ఒక విగ్రహారాధికుడుగా మైనపత్తులు ముట్టేయటం, యేసు ప్రభు మరియమ్మ తల్లి బొమ్మలకని కొబ్బరికాయలు కొడతాం, విగ్రహారాధన అది. సాంబ్రాం గడ్డీలు ముట్టేయటం యేసు ప్రభు బొమ్మకి, మరియమ్మ బొమ్మకి. మొన్న మధ్య ఎవరో ఏసన్న గారికి కూడా సాంబ్రాం గడ్డీలు ముట్టిస్తుందామా? ఏందది? సేవకుడు కూడా పూజారుకుడు కాదు. మార్టిన్ లూథర్ గారైనా, బిషప్ అయినా, పోప్ అయినా పూజారుకుడు దేవుడు ఒక్కడే. పరిశుద్ధుడు మీ నామాన్ని బట్టి వందనాలు. ఎత్తుబడిన వాక్యం యేసు నామములో దీవించబడునుగాక. నేను ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజించకూడదు, అర్పించినవి తినకూడదు, దూరంగా ఉండాలి, విగ్రహాల జోలికి పోకూడదు. ఈ వాక్యాలన్నీ నా హృదయంలో ఉంచు. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. పరిశుద్ధుడు మీ నామాన్ని